వీళ్ళు గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు వ్యాపారులు వీళ్ళ మీద వాళ్ళు గుజరాత్ వాళ్ళు వచ్చి మొత్తం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నెంబర్ మాళ్ళు అమ్ముకుంటా ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళ పుట్ట వాళ్ళు గడపలేని పరిస్థితిలో ఇక్కడ తెలంగాణ వాసులు ఉన్నారు. ఇక్కడ వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళని హార్డ్వేర్ షాపులు పెట్టి ఇదేంటిది కిరాణా షాపులు పెట్టి అదేవిధంగా బేకరీలు పెట్టి ప్రతి ఒక్క వ్యాపారం మీద దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నాము, మనం అందరం తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళు అందరూ మంచిగా బతకాలని అనుకున్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తము ఎక్కడ వ్యాపారాల మీద దెబ్బపడుతూ చాలా ఇబ్బందులకు గురై వాళ్ళ రెంట్లు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళు చదువుకోలేని పరిస్థితి, కోమట్లు కావచ్చు ఇంకా ఎవరైనా సరే చిరు వ్యాపారాల మీద విపరీతంగా దెబ్బ అయితే పడుతున్నదండి. అంటే ఈ విషయం అనేది పార్కింగ్ విషయంలో మొదటగా ఇది ఆద్యం పోసుకున్నది. ఒక ఇద్దరు వ్యక్తులు చేసినటువంటి దాడితోని ఇటు మార్వాడీస్ కమ్యూనిటీ మొత్తం కూడా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. అంటే ఇద్దరేని కాదండి, చాలా చోట్ల జరుగుతున్నాయి. కాకుంటే అదొక సిచ్యువేషన్ మాత్రం బయటకు వచ్చింది. చాలా చోట్ల జరుగుతున్నాయి. అవి ఇప్పుడు మీరు కరెక్ట్గా గ్రౌండ్ స్థాయిలో వెళ్ళి ఎక్కడైతే మార్వాడి దుకాణాలు ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు ఖచ్చితంగా అక్కడ తీసుకుంటే వాళ్ళే షాపులు అన్నట్టు. ఒక మార్వాడి వచ్చి ఒక దగ్గర సెటిల్ అయింది అనుకో, ఆయనకు సంబంధించిన వాళ్ళని మళ్ళీ ఎదురుగా పక్కన షాపు అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళ షాపులో ఎక్కువ ప్రతి ఒక్క షాపు కూడా నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకొని వాళ్ళు గట్టిగా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకు ఎదురుదాడి చేసి వాళ్ళని భయపట్టించి భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళ దగ్గర డబ్బులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ అక్కడ దౌర్జన్యంగా వ్యాపారాలు జరుగుతున్నాయండి. విద్యార్థి సంఘాల నేతల తరఫున ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ మార్వాడీస్ ఉద్యమం పైన? ఖచ్చితంగా జరుగుతుందండి. ప్రతి ఒక్క సంఘాల అధ్యక్షులు కానీ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా పోరాటాలు అనేది కొత్త కాదు, ఖచ్చితంగా చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో అందరం పనిచేసినాము. ఖచ్చితంగా మేమందరం కూడా దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా మేమందరం పోరాడి దానికి మాత్రం పరిష్కరించే విధంగా ప్రయత్నానికి ముందుకు అందరం పోవాలి మనం. కాబట్టి పృథ్వీరాజ్ గారిని అన్యాయంగా అక్రమంగా రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేయడము చాలా ఇది వాళ్ళు గెలుపుకున్న విషయమే ఇది. ఎందుకంటే ఆయన నిజాయితీగా నిఖారసంగా గతంలో ఇప్పటి వరకు కూడా నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పృథ్వీరాజ్ గారు యాదవ్ ఆయన ఎప్పుడైనా కానీ అన్యాయం ఎక్కడ జరిగితే ఆయన ముందు నుండి పనిచేస్తాడు. కాబట్టి ఆయనను మాత్రం రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేయడం అనేది చాలా వీళ్ళు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి దానికి అంతకంటే ఎక్కువ చెల్లించుకుంటారు. ఎందుకంటే అది అన్యాయం అండి. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు కూడా. కొంతమంది మార్వాడీస్ కమ్యూనిటీ పైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా నిన్న ఒకవైపు అగర్వాల్ కమ్యూనిటీ నుండి డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. ఏమంటారు? ఇప్పుడు నైటు మా నాయకుడిని తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపకులు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ని నైటు మేము తెలంగాణ క్రాంతి దళ నుంచి ఫస్ట్ మా బాన్వాడి గోబ్యాక్ అని కూడా నినాదాలు చేయలే, మేము బంధు కూడా పిలుపునియలే. అక్రమంగా నైట్ 12 గంటలకు వచ్చి మా నాయకుడిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెడితే ఏమనుకోవాలి? బంధుకు పిలుపునిచ్చింది జేఏసీ వాళ్ళు, కానీ మా నాయకుడు కూడా మీరు ఏదైనా చూడండి, ఏ ఇంటర్వ్యూలో కానీ బంధుకు పిలుపునియలేదు క్రాంతి దళ తరపు నుంచి వెళ్ళి. వీళ్ళు అక్రమంగా మా మీదనే ఇట్లా ఉల్టా చేస్తారు అని చెప్పేసి మరి 1000-2000 తెలంగాణలోకి వస్తే తాగిపంతారంటే మార్వాడోళ్ళు ఇది 2 పోస్తే క్లీన్ చేసేది ఎవరండి? తెలంగాణలో కాదా? రోడ్లు ఊకేది ఎవరండి? 10 గంటల దాకా పండుకుంటే రోడ్లు ఊకేది ఎవరు? తెలంగాణ వాళ్ళు కాదా? వీళ్ళ అరచకాలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడైతే జిఎస్టీ అయితే వచ్చిందో 2017 జూలై 1 జిఎస్టీ అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళ అరచకాలు పెరిగినాయి. అంతకుముందుకి ఇంత లేదు. అంతా 2 నెంబర్ మాలు 1 నెంబర్ మాలు అసలు ఘోరంగా. అసలు వీళ్ళ గోదాం అంతా వేరుంటుంది, షాపులో మళ్ళీ వేరే పెడతారు, షాపులో ఒరిజినల్ పెడతారు, గోదాం అంతా ఫేక్ ఐటమ్స్ ఉంటాయి వీళ్ళవి. మరి వాళ్ళ మీద చర్యలేవి? మన నాయకులు ఎందుకు అరెస్ట్ చేసిరు? ఇలా నైట్ 12 గంటలకు ఒకరి తర్వాత 3 సార్లు వచ్చిపోతారా పోలీసులు? ఎక్కడ దౌర్జన్యం? ఏడున్నాం మనం? తెలంగాణలో ఉన్నామా లేకపోతే వేరే దేశాలలో ఉన్నామా? అరే ఏదో ఒకటి సమస్య ఎక్కడుందో దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదండి. అడిగిన వాళ్ళ మీద ప్రశ్నించే వాళ్ళ మీద అరెస్టులు చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? అందరూ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇది పొట్టకొచ్చింది. పొట్ట కొడితే ఎక్కడైతే అణిచివేతకు గురవుతారో అక్కడి నుంచే విప్లవం పుట్టుకొస్తుంది. గుర్తుపెట్టుకోర్రి. ఎప్పుడైతే అణిచివేతకు
తొక్కబడ్డారో ఆడికేళ్ళ విప్లవం పుట్టుకొస్తుంది. ఇది ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం ఇది. ఇదే నైటే ఓ నాయకుడు అనౌన్స్ చేస్తే వచ్చిన ఉద్యమం కాదు ఇది. కడుపు మంట ఇది, తెలంగాణ కడుపు మంట. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఇలా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించుకుంటారు. ఒక్కొక్క జిల్లాలో బంద్ ప్రకటించుకుంటారు. ఇలా మన నాయకుని తీసుకొచ్చి 12 గంటలకు పెడితే ఏంది అసలు ఇది? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఏం చేస్తారు? అంత మేధావులంతా ఏం చేస్తారు? తెలంగాణ ఉద్యమకారులంతా ఏం చేస్తారు? తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడుతుందాడ. తెలంగాణలో అందరు తాయి పనుకుంటారా? మాకు తాగడం అలవాటు లేదు. మరి మేము దీనికి దారుణంగా ఖండిస్తున్నాము. మా నాయకుడిని ఇమీడియట్గా విడుదల చేయాలి. నైట్ నుంచి నిద్ర లేక నీళ్ళు లేక అలా కూర్చున్నాడు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా గమనించండి. మీరు చేస్తున్న పని కల్లా ప్రతిదీ ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రిజిస్టర్ అవుతుంది మైండ్లో వాళ్ళకి. మీకు రాజకీయంగా సమాధి చేస్తుంది తెలంగాణ సమాజం అంతా. మీకు రాజకీయంగా సమాధి చేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. కమ్యూనిటీ ఇష్యూ చాలా సెన్సిటివ్ కూడా అని కూడా అనాలి. ఒకవైపు దీన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు పృథ్వీరాజ్, అందుకే అరెస్ట్ చేసామంటూ కూడా పోలీసులు అంటున్నారు. ఎక్కడ అనలేదండి, కమ్యూనిటీ గురించి ఎక్కడ అనలేదు. ఆయన ఎప్పుడైనా ఏ ఇష్యూ అయినా మీరు గమనించండి, చాలా వరకు చూడండి సమస్య మీదనే కొట్లాడతాడు ఆయన. వ్యక్తిగతంగా ఎవరిని కూడా అన్నాడు. సమస్య ఎక్కడ జరుగుతుందో అక్కడే పృథ్వీరాజ్ ఉంటాడు. ఇవాళ ఎవరు ఉన్నారని తెలంగాణలో ఎవరు ఉన్నారండి? ఇవాళ సమస్యలు మీరు ప్రశ్నిస్తే తెలంగాణలో ఏ నాయకుడు కనిపిస్తున్నారు? అందరూ పదవులకు పైసలకు ఆశపడ్డలే కదా. అందరూ పదవులకు ప్రశ్నించడం ఎవరున్నారు తెలంగాణలో? ఒక పృథ్వీరాజ్ యాదవ్ అని ఒక్కడే కనిపిస్తున్నాడు. మీరు బాగా గమనించండి. ప్రతి ఇష్యూ మీద బడుల మీద వేల బడులలో మేము తిరుగుతున్నాం. మా తెలంగాణ గ్రంథాల తరపునకి వెళ్ళి వేల బడులు విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిరు. దాని గురించి వీళ్ళకు సమస్యలు రావు. ఇప్పుడు అన్ని పార్టీలలో విద్యా వ్యవస్థ ఖరాబ్ అవుతుంది. ఎవరైనా అడుగుతున్నారా? ఏ పార్టీలో ప్రశ్నిస్తున్నారా? గత ప్రభుత్వంలో 6,000 పైసలు బడులు బంద్ అయినాయి. రైట్. పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. నల్లకుంట పోలీస్ స్టేషన్లో తెలంగాణ పృథ్వీ నుంచారు. అలాగే జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో తెలంగాణ శ్యామ్ నుంచారు. అర్ధరాత్రి వెళ్ళి తమను అరెస్ట్ చేయడంతో కుటుంబ సభ్యులు బాధపడ్డారని ముఖ్యంగా శ్యామ్ మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. తన తల్లిని ఏడిపించారు. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? కుటుంబ సభ్యులు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఉంటారు కదా, మహిళలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇలా అర్ధరాత్రులు అరెస్ట్ చేస్తే. మేమేమైనా అంత పెద్ద క్రైమ్ చేసామా?